హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఆలియా కట్ డ్రెస్ కటింగ్ ఎలాగా కట్ చేయాలనేది మీకు వివరంగా చెప్తానండి. కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఇదే వీడియోలో మీకు వివరంగా చూపిస్తానండి. పొడవు అయితే 14 ఇంచులు అండి. బాడీ పొడవు వచ్చి 14 ఇంచులు. దానికి పైన ఒక 1/2 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు కలిపి కుట్లకి ఎక్స్ట్రా పెట్టుకుని మనం అయితే మార్క్ చేసుకోవాలండి. పైన అలాగే కింద కూడా మనం నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ అయితే నేను 6 ఇంచులు తీసుకుంటున్నానండి. ఎందుకంటే 5.5 కరెక్ట్గా షోల్డర్ ఒక 1/2 ఇంచు వచ్చి మన కుట్లోకి పోద్దిగా పట్టుకుని నేను 6 ఇంచులు అయితే షోల్డర్ తీసుకుంటున్నాను. చంక డౌన్ కూడా సేమ్ అంతే తీసుకున్నానండి, 6 ఇంచులే తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 36 ఇంచులు అండి. దాంట్లో 4వ భాగం మనం తీసుకోవాలి. 9 ఇంచులు. 9 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. అలాగే నడుము లూజ్ వచ్చి 31. దాన్ని 4 భాగాలు చేస్తే పావుదొక్కు 8 ఇంచులు. అది కూడా పావుదొక్కు 8 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. దీనికి డాట్ వేయడానికి ఉండదు కాబట్టి మనం ఒక 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకుంటే సరిపోద్దండి. సేమ్ చంక దగ్గర కూడా అంతే. చక్కులు మామూలుగా ఖర్చు వరకునే పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చంక రౌండ్ కోసం 1.5 ఇంచు పెట్టుకుని 1.25 ఇంచు పెట్టుకుని మనం కరువు స్కేల్ పెట్టుకుని మనం చంక రౌండ్ తీసుకుంటే సరిపోద్ది. మనకు చంక లూజ్ వచ్చి 8.5 ఇంచులు రావాలండి. కరెక్ట్గా 8.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు నెక్ అయితే 2.5 పావుదొక్కు 3 ఇంచులు నేనైతే పైన పెట్టుకుంటున్నాను. నెక్ షోల్డర్ వచ్చేసి డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకున్నానండి. ఇది వీ నెక్ వస్తుంది కాబట్టి పైన కొంచెం నెక్ డీప్ ఉన్నా పర్వాలేదండి. డౌన్ కిందకు వచ్చేసరికి తక్కువ అవుద్ది కాబట్టి. అలాగే మనం ఒక 1/2 ఇంచు కరువు, కొంచెం మరీ స్ట్రైట్ లైన్ కాకుండా కొంచెం మనం ఒక 1/2 ఇంచు వేయడం చెప్పిన కరువు కింద తీసుకోవాలి. అలాగే మనం సైడ్ జాయింట్ ఎప్పుడు కూడా మనం కట్ చేసేటప్పుడు ఒక 1/2 ఇంచు పైకి అయితే కట్ చేసుకోవాలండి. కరెక్ట్గా మిడిల్లోంచి మనం ఒక 1/2 ఇంచు పైకి కట్ చేసుకుంటే ఫిట్టింగ్ అయితే చాలా చాలా బాగా వస్తుందండి. ఎప్పుడు కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచు లోతు తీసుకోవాలండి. చంక లోతు ఫ్రంట్ భాగానికి మనం ఒక్కసారి ఈ మార్కర్ వీల్తో కనుక ఒకసారి మార్క్ చేసుకున్నాము అని అంటే కనుక 2 సైడ్లు కూడా మనకి మార్కింగ్ అనేది క్లియర్గా మనకి కనిపిస్తుందండి. ఇప్పుడు మనం వచ్చి చంకకు ఉన్న లోతు కట్ చేసేసుకుందామండి. అలాగే నెక్ కూడా కట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఆలియా కట్ అనేసరికి మనకి పైకి 3.5, నేనైతే 3.5 పైకి పెడుతున్నానండి. మనకి ఇష్టమైతే 4 పెట్టుకోవచ్చు, 4.5 కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 3.5 ఇంచులే పెట్టానండి. దీనికి కూడా మధ్యలో మనం ఒక కరెక్ట్గా మిడిల్లోకి ఒక పాయింట్ పెట్టుకుని దానికి ఒక 1/2 ఇంచు కిందకి మనం డౌన్ చేసుకుంటూ కరువులాగా తీసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే స్ట్రైట్గా కాదండి, కొంచెం కరువు తీసుకుంటే దానికి షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ దండి సేమ్ నేను పైన ఎంతైతే నెక్ తీసుకున్నానో సేమ్ అంతే షోల్డర్ తీసుకున్నాను. పైన కింద అయితే మాత్రం 7 ఇంచెసే తీసుకున్నాను, కానీ 3 ఇంచులు మాత్రం వెడల్పు తీసుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే నేను రౌండ్ ఇస్తున్నానండి. కరువు స్కేల్ తోటి మనం ఒక చిన్న రౌండ్ తీసుకున్నాము అని అంటే కనుక బ్యాక్ నెక్ కూడా రెడీ అయిపోద్ది. ఇప్పుడు మనకి కింద మనకి బాటమ్ ఉంటుంది కదండి, దానికి మనం ఎంతైతే బాడీకి 3.5 ఇంచులు కదండి మనం పైకి పెట్టుకున్నాము, ఇది కూడా సేమ్ అంతే 3.5 ఇంచులు పెట్టుకుని మనం క్రాస్గా ఒక లైన్ తీసుకోవాలి. 1 ఇంచున్నర మాత్రం మనం 1 ఇంచున్నర అక్కడ ఖర్చుకి తీసుకున్నాం కదండి, సేమ్ దీనికి కూడా 1 ఇంచున్నర ఖర్చుకి ఒక మార్క్ చేసుకుని అక్కడ నుంచి మనం క్రాస్గా పైకి అయితే కట్ చేసుకోవాలండి. సేమ్ అది ఎలా అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం అక్కడికి వచ్చేసరికి కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనకి ఎంతైతే బాటమ్కి ఫుల్ లెంత్ తీసుకుంటున్నామో దానికంటే ఒక 1.5 ఇంచు లైనింగ్కి తగ్గించుకుంటే సరిపోద్దండి. మనం ఎంతైనా తీసుకోవచ్చు. మనం లెంత్ తీసుకునే ఫుల్ లెంత్ని బట్టి దాంట్లో ఒక 1.5 ఇంచు లైనింగ్కి అయితే తగ్గించుకోవాలండి. 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచు కానీ తగ్గించుకుని మిగతాది మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఒకటే మనం కరువు తీసుకుంటామండి. బ్యాక్ సైడ్ అయితే మామూలుగా మనం ఫ్రిల్స్ పెట్టుకోవడానికి స్ట్రైట్గానే ఉంచేసేయాలి. దానికైతే ఏమీ మనం చేసేది ఉండదు. ఓన్లీ ఫ్రంట్ సైడ్ ఒక్కటే మనం క్రాస్గా లైన్ అనేది తీసుకుంటాము. ఇంకా ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ కట్ చేసేసుకుని మనం కింద జాయింట్ కూడా ఒకసారి కట్ చేసేసుకున్నాము అని అంటే కనుక ఈ బాటంలో వేసే లైనింగ్ కూడా మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఇప్పుడైతే ఇంకా దానికి ఒరిజినల్ ఉంది కదండి, మనం పైన ఒరిజినల్ ఉందిగా పట్టుకున్నది లైనింగ్ పైన వేసి ఎక్స్ట్రా మనం కట్ చేసి కుట్టుకునేటప్పుడు మనకి ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ అయితే మాత్రం మనం ఎక్స్ట్రా క్లాత్ అంతా దాన్ని అలా ఉంచేసి మనం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే హ్యాండ్స్ అండి. ఇది హ్యాండ్స్కి నేనైతే లైనింగ్ వేయట్లేదండి. 17 ఇంచులు అండి లెంత్ అయితే. దానికి డౌన్ 3.5 ఇంచులు మనం డౌన్ చేసుకోవాలి. చెయ్యి లూజ్ వచ్చి 4.5 అండి. 1.5 ఇంచు ఎక్స్ట్రా మనకి ఖర్చుకి. ఇప్పుడు మనం ఒకసారి స్ట్రైట్గా డ్రాయింగ్ గీసుకొని 8.5 మనకి ఇందాక చంక రౌండ్ 8.5 వచ్చింది కదండి. కరెక్ట్గా 8.5 పెట్టుకుని దానికి 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చుకు పెట్టుకుని ఇప్పుడు మనం చెయ్యి లూజ్ దగ్గరికి పైనుంచి క్రాస్గా మనం డ్రాయింగ్ చేసేసుకున్న తర్వాత ఒక 1.5 2 ఇంచెస్ కాడ నుంచి మనం కరువు తీసుకోవాలండి చంక డౌన్కి. మార్క్ చేసిన దానికంటే కూడా మనం ఒక 1/4 ఇంచు పైకి కట్ చేసుకుంటే మనకి కుట్లకి సరిపోద్దండి. ఇది అంతే కరెక్ట్గా మనం ఎంతైతే మార్క్ చేసుకున్నామో అక్కడికే కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు పైన అయితే చిన్న టక్స్ ఇచ్చుకుని ఇప్పుడు మనం చంక లోతు తీసుకోవాలండి. ఇది పైనుంచి ఒక 1.5 ఖర్చు దగ్గర నుంచి ఒక 1.5 వదిలేసి మధ్యలో ఒక 1/2 ఇంచు లోపలికి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. కరెక్ట్గా ఇలా కట్ చేసామనంటే కనుక ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వస్తుందండి. ఇంకా ఏమీ లూజులు గట్ట అటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు మిగతాది మనం బాటమ్కి లైనింగ్ ఎలా ఉందో అలాగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దామండి. ఇప్పుడు అది వి ఆకారం ఎలా అయితే ఉందో అలా అలా కుట్టేసుకున్న తర్వాత నేనైతే దీన్నే మామూలుగా తిరిగేసేస్తున్నానండి. ఎందుకంటే మనం లేస్ వేసుకుంటాం కాబట్టి చుట్టూరు చిన్న చిన్న టక్స్ ఇచ్చుకున్నాము అని అంటే కనుక నెక్ బాగా తిరుగుద్దండి. ఇప్పుడు మనం చుట్టూరు లైనింగు ఎలా అయితే ఉందో లైనింగు సేమ్ అలాగే చుట్టూరు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నేనైతే నెక్ అయితే లోడింగే చేశానండి. ఎందుకంటే లైనింగ్ వేస్తాం కాబట్టి. ఎక్కడ ముడతలు రాకుండా నీట్గా సర్దుకుంటూ మనం కుట్టుకున్నాము అని అంటే కనుక బోటిక్ స్టైల్లో ఉంటుందండి ఎవరు కుట్టినా సరే. ఇదైతే కొత్త వాళ్ళ కోసం నేనైతే వీడియో అయితే కొత్త వాళ్ళ కోసమేనండి ఈ వీడియో నేను ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టింది కొత్త వాళ్ళు చూసి నేర్చుకుంటారనేసి పెడుతున్నానండి. ఫ్రంట్ అయితే రెడీ అయిందండి. సేమ్ ఇది ఎలా అయితే మనం కుట్టుకున్నామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే కుట్టేసుకోవాలండి. చుట్టూరు కుట్టేసుకోవాలండి మొత్తం ఇది కూడా. ఎక్స్ట్రా ఉన్న మొత్తం మనకి ఒరిజినల్ పీస్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో అదంతా మనం కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పీస్ పైన ఇది లైనింగ్ పీస్ పైన ఒరిజినల్ చేసి నెక్ అది ఎలా అయితే రౌండ్ వచ్చిందో సేమ్ అలాగే మనం కట్ చేసుకుంటే సరిపోద్దండి.
చుట్టూరు కూడా ఒక 1 ఇంచ్ చొప్పున రౌండ్ మొత్తం అంతా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసి రౌండ్గా మనకు ఒక 1 ఇంచ్ చొప్పున రౌండ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న దానికి కొంచెం ఫోల్డ్ చేసుకుని చుట్టూరు మనం మడత పెట్టుకుని కుట్టుకోవాలండి. ఇప్పుడు మనం రౌండ్ నెక్కి సరిపోయిందో లేదో చూసుకుని మనం ఒక 1/2 ఇంచు మన పాదవర్స్ కుట్టు అంటాం కదా, అంత చెప్పున మనం చుట్టూరు మనం నెక్కి జాయింట్ చేసేసుకోవాలి. ఇది కూడా చుట్టూరు చిన్న చిన్న టక్స్ ఇచ్చి నెక్కి మనం మళ్ళీ మనం ఒక కుట్టు వెనక్కి తీసి కుట్టేమో అని అంటే కనుక అది నీట్గా ఉంటుందండి. మనం పైన వేసే కుట్టు కంటే కూడా ఇలా మనం నెక్ ముక్క జాయింట్ చేసుకున్నప్పుడు ఆ నెక్ ముక్క మీద మనం జాయింట్ చేసిన ముక్క మీద కుట్టు వేసాము అని అంటే కనుక మనం తిరిగేసి హెమ్మింగ్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా వస్తుందండి. పైన కుట్టు వేయాల్సిన అవసరం ఉండదు. ఇంకా నేను హ్యాండ్స్కి కూడా లేసేస్తున్నానండి. లేసు కుట్టు రెండు ఒకేసారి వేయచ్చండి. ఇది కుట్టిన తర్వాత మళ్ళీ లేసు జాయింట్ చేయాల్సిన పని ఏమి ఉండదు. కొంచెం మనం ఫోల్డ్ చేసుకుని ఆ ఫోల్డ్ చేసిన దానిపైన లేస్ పెట్టాము అని అంటే కనుక ఒకేసారి రెండు కూడా మనం అటు లోపల మడత ఒకేసారి అయిపోద్ది, పైన లేసు రెండు ఒకేసారి వేయచ్చు. ఇప్పుడు మనమైతే దానికి మనకి బాడీకి జాయింట్ చేయడానికి 1.5 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. ఒకసారి చెక్ చేసుకోవాలి సరిపోయిందా లేదని. ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత సరిపోతే పర్వాలేదండి, సరిపోలేదు అని అనుకుంటే కనుక అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఒక ఫ్రిల్ ఇప్పేమో అని అంటే కనుక సరిపోద్ది. ఇప్పుడు మిడిల్లో మనం ఏదైతే నెక్ మనం బాడీ దగ్గర మనం డ్రాయింగ్ చేసుకున్నామో ఇది కూడా సేమ్ అదే సెంటర్లో పెట్టుకుని ఎటు సైడ్ది అటు సైడే కుట్టేసుకున్నాము అని అంటే కనుక కరెక్ట్గా మనకి ఆ మిడిల్లోకి అనేది వస్తుందండి. ఆ తర్వాత మనం పాదవర్స్ కుట్టు అలా పైన వేసేసుకున్నాము అని అంటే కనుక మనకి కుర్చీలు అనేవి పైకి లెక్కకుండా ఉంటుంది. తర్వాత మనం లేస్ వేస్తాం కాబట్టి నీట్గా ఉంటుందండి. ఇప్పుడు మనం లేస్ అయితే ఆ వీ నెక్ కాడి నుంచి మనం స్టార్ట్ చేసుకుని బాడీ వరకు కూడా మనం అది ఏ షేప్లో అయితే వచ్చిందో సేమ్ అదే షేప్లో మనం నెక్ వరకు వేసిన తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా కిందకి అలా వేయాలండి. లేస్ మనం లూజ్గా పట్టుకున్నాం అనుకోండి అది రౌండ్ అనేది తిరుగుద్ది. లేదు అని అంటే కనుక చిన్న ఫ్రిల్లా పెట్టాలి. మనం లూజ్గా పట్టుకున్నామనంటే రౌండ్ అదే తిరుగుద్ది. చివరి వరకు మనం చూసుకుంటూ కుట్టేసుకోవాలండి. సేమ్ ఇటు వైపుని ఎలా అయితే కుట్టుకున్నామో రెండో వైపును కూడా సేమ్ మనం అలానే కుట్టేసుకోవాలండి. కుట్టిన తర్వాత అయితే అలా వస్తుంది. ఇంకా వెడల్పు లేస్ ఉన్నా కానీ వేసుకోవచ్చు, మన ఇష్టం. ఒకవేళ లేస్ వేసుకోకపోయినా పర్వాలేదండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫ్రిల్స్ అలాగే పెట్టుకోవాలండి. అంటే అది స్ట్రైట్గా ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా మనం ఫ్రిల్స్ పెట్టేసుకుని షోల్డర్ అయితే జాయింట్ చేసేసుకోవాలి. షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ అయితే మనకు తెలుసు కదండి. మామూలుగా హ్యాండ్స్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెయ్యి లూజ్ ఎంత ఉందనేది చూసుకుని ఇప్పుడు మనం సైడ్ జాయింట్ చేసుకోవాలండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలు మీకు నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు ఇంకా చాలా వీడియోలు పెడతానండి. మనం సైడు నడుం దగ్గర నుంచి ఒక 4-5 ఇంచులు కిందకి కుట్టిన తర్వాత రఫ్ తీసుకుని అక్కడికి తీసేసి లోపల లైనింగు అడుగునున్న లైనింగ్ని పక్కకు పెట్టి మధ్యలో ఒరిజినల్ మాత్రం స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. పైన మనం 1.5 ఇంచ్ పెట్టాం కదా, ఫస్ట్ స్టార్టింగ్ 1.5 ఇంచ్ కాడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. వెళ్ళే కొద్దీ కొంచెం తగ్గించుకుంటూ మనం చివరికి కుట్టేసేయాలండి. ఇప్పుడు మనం ఏదైతే ఇందాక పైకి తీసామో లైనింగు
ఇప్పుడు ఈసారి కుట్టేటప్పుడు ఆ లైనింగ్ని మనం స్ట్రైట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చండి. అటువంటప్పుడు మనకి సైడు జాయింట్ చేసేటప్పుడు ఎటువంటి ఏమంటారు ఉగ్గులు రావడం గట్రా అటువంటిది ఏమి ఉండదండి. నీట్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు లోపల కుట్టిందని కొంచెం క్రాస్గా పట్టుకుని లోపల ఇప్పుడు స్ట్రైట్గా మనం లైనింగ్ కుట్టేసాము అని అంటే కనుక మనకి చాలా నీట్గా వస్తుందండి. సైడ్ జాయింట్ ఎలా చేసామన్నది కూడా తెలియదు, అంత నీట్గా ఉంటుందండి పైన మనం చూడడానికి. అదిగోండి సైడ్ జాయింట్ చేసాం కానీ మనకు అసలు ఏమాత్రం అసలు జాయింట్ చేసిన దగ్గర ఎటువంటి సుంచులు లేవు, నీట్గా వచ్చిందండి. అలాగే మనకి చంక జాయింట్ దగ్గర కూడా ప్లస్ గుర్తు అనేది వచ్చింది. ఇదేనండి వీడియో, ఆలియా కట్ డ్రెస్ అండి. మీకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా నాకు వీడియోలు చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. నా వీడియో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.